దేవుడిగా నువ్వు ఉంచుకోవడానికి, ఆయనతో సహవాసం ఉండటానికి, కలిసి బతకడానికి సమాజం అందరూ ఎదుట ఏం చేస్తావు? నువ్వు నీటి యందు బాప్తిస్మం అనేటువంటిది తీసుకుంటావు. అందరి ముందు ఏం చేస్తున్నావు? సాక్ష్యం ఇస్తూ ఉన్నావు. ఇక మీద నేను ఎవరిని? దేవుని యొక్క బిడ్డనే. ఇక మీద నుంచి నా సహవాసం ఎవరితో పోతుంది? దేవుడితో పోతుంది. ఇక మీద నా భక్తితో ఎవరితో చేస్తున్నాను? నేను ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎడబాటు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నా దేవుడిని నేను చేయనప్పుడు విడిచిపెట్టను. ఇదేంటంట? డిక్లరేషన్. సాక్ష్యం ఏం చేస్తూ ఉన్నా? అక్కడ చెప్తూ ఉన్నావు యేసుక్రీస్తుని అంగీకరించి. నేను మారు మనసు పొందేటప్పుడు, నా బుద్ధిని మార్చుకున్నాను, నా స్వభావాన్ని మార్చుకున్నాను, అప్పుడు నేను చేయబడుతున్న బాప్తిస్మం అనే